ఏపీలో 23 థియేటర్లని హౌల్డ్ చేశారు. 23 థియేటర్లు పర్సంటేజ్లో వేస్తేనే వేస్తామని చెప్పి లిస్ట్ ఇచ్చారు మన తెలంగాణ ఛాంబర్ నుంచి. ఆ 23 థియేటర్లలో అన్ని లెస్సీలు ఉన్న థియేటర్లే, ఎవరి ఓనర్లు కాదు. ఇప్పుడు వీళ్ళందరూ మాకు నష్టాలు వస్తున్నాయి, లెస్సీలు చెప్పేది ఏంటి, వీళ్ళందరూ మాకు నష్టాలు వస్తున్నాయి కాబట్టి మీరు పర్సంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలు వస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు? వాళ్ళు మేము థియేటర్లు వదిలేయమని అడుగుతున్నాం. ఆ థియేటర్లు వదిలేయండి, మేము ఆ సినిమాలు ఇప్పుడు మా ఉన్నాయి రిలీజులకి మేము ఓనర్లతో మాట్లాడుకుని ఓ ఫేవరబుల్ టర్మ్స్లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్ మేము రిలీజ్ చేసుకుంటాం. మీరు లాస్ వస్తుంది అంటున్నారు కదా, లాస్ వస్తుందా? థియేటర్లు పట్టుకుని ఎలా ఆడాల్సిన పనే ఉంది, వదిలేయచ్చు కదా. అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, వదిలేయచ్చు కదా థియేటర్లు. మరి లాస్ రాకపోతే ఎందుకు పట్టుకుని ఎలా ఆడుతున్నారు థియేటర్ని? సినిమా మరి సినిమాలు మానేయమని ఎవరు అనట్లేదు కదా, ఇక్కడ కూడా మేము వాళ్ళు మానేయమనట్లా. మాతో పాటు జర్నీ చేయండి, సేమ్ బోట్లో ఉన్నాం కాబట్టి, అందరం ప్రాబ్లమ్స్లో ఉన్నాం కాబట్టి ఆమె యూనిలాటరల్గా ఏదన్నా ఒక మిడిల్ గ్రౌండ్ కూడా చేద్దామంటున్నాం అంతే తప్ప. మరి వాళ్ళు చెప్తుంది అదే కదా, మేము పర్సంటేజ్ అయితేనే వేస్తాం అని అలా అది చెప్పింది అదే కదా. మరి అతని కండిషన్గా ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రాబ్లంలో ఉన్నాడని అతను ఆలోచించి ఏం మాట్లాడలేదు కదా అటు ఎగ్జిబిషన్ సెక్టర్ నుంచి ఎవరు. మరి దాని అర్థం ఏంటి? ఇంకా మేము యాక్చువల్లీ 15న ఈ ఎగ్జిబిషన్కి సంబంధించిన పర్సంటేజ్కి సంబంధించిన దాంట్లో ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిపి ఒక మీటింగ్ పెట్టుకున్నాం 15న. కానీ నిన్న సడన్గా ఇది ప్రెస్ ముందుకు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు దాన్ని అలా తీసుకెళ్లారో తెలియదు. సో ఇప్పుడు వాళ్ళు అలా అవును, మేము ఇప్పుడు ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు, ఇంకా ఈ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు మా సైడ్ నుంచి ప్రొడ్యూసర్లు అందరికీ ఏం కావాలనేది ఒక పేజ్ మీదకి వచ్చింది అవుతుంది కదా, వాళ్ళని కలవాలి. సరే, అలాగే అక్కడ అలా కన్వే అవ్వలేదు కాబట్టి మేము కూడా ప్రెస్ ముందుకు వచ్చి కన్వే చేద్దామని ప్రెస్ ముందుకు వచ్చాం. అంతే కదండి, రెంటల్కే చేయాలి. ఇప్పుడు అదే కదండి చెప్తుంది, ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాదండి. ఇప్పుడు దీంట్లో సార్ ఈ కండిషన్స్లో ఇంకో ఆలోచిస్తేనండి, ఇప్పుడు రన్నింగ్లో ఉండి రిలీజ్కి దగ్గర ఉండి 50% అయిన సినిమాలు ఇవన్నీ, ఎందుకంటే మేము ప్రాసెస్లో ఉన్నప్పుడే ఓటీటీలు సగం అయిపోయి శాటిలైట్లు ఒక నాన్ థియేటర్కల్ ఇబ్బందులు ఇవన్నీ ఫేస్ చేసినాక ఆ సినిమాలకు ఎగ్జంప్షన్ వచ్చేయాలి. ఇప్పుడు ఉన్నట్టుండి రేపొద్దున్నే నుంచో లేకపోతే ఇంకో 10 రోజుల నుంచి ఇది మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కాదు కదా అది. ఎందుకంటే ఈ ఫస్ట్ కండిషన్ ఈ సినిమాలకి ఎగ్జంప్షన్ రావాలి. నెక్స్ట్ మీరు విపిఎఫ్లు అన్నీ మీరు బేర్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ ఉన్న కండిషన్ గ్రేడింగ్ ఆఫ్ థియేటర్ జరగాలి, రన్ ట్రాక్ పెట్టాలి, ఇలాంటి చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకున్నాక ఇద్దరం ఉభయం కలిసి ఓకే వీఆర్ గోయింగ్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ సిస్టమ్ అని వెళ్తాం. ఇప్పుడు మూసాపేటలో మూసాపేటలో మొన్న ఒక మల్టీప్లెక్స్ని బాగా డెవలప్ చేశారు. ఈ మధ్యకాలంలోనే ఒక మల్టీప్లెక్స్ని మూసాపేటలో బాగా డెవలప్ చేశారు. నిన్న కూర్చున్న ఒక పెద్ద ఎగ్జిబిటర్, దాని ఎదురుగుండానే మనందరికీ బాగా అలవాటైన ఒక సింగిల్ స్క్రీన్ ఉంది. దాన్ని ఇప్పుడు దాకా డెవలప్ చేయట్లా. దాన్ని ఒకవేళ ఓనర్ చేద్దామన్నా కూడా చేయనివ్వట్లా. ఎందుకు? ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఎంత బాగా డెవలప్ చేస్తే అంత బాగా జనం వెళ్తారు కదా. అంటే ఎదురుగా ఉన్న మల్టీప్లెక్స్ డెవలప్ చేయొచ్చు, జనాలు దానికి వెళ్ళాలి. సింగిల్ స్క్రీన్స్ మాత్రం కుప్పతొట్టులో ఉండి వాసన వస్తూ ఉండాలి, అంతేనా? దాన్ని డెవలప్ చేయనివ్వరా? ఒకసారి చెప్తున్నానండి, నేను మా విమల్ థియేటర్ అండి, విమల్ థియేటర్ ఉంది సార్, కోట్లు ఖర్చు పెట్టి రెనోవేట్ చేసాం. ఇది వరకు అసలు ఏ ఆక్యుపెన్సీ లేని థియేటర్ ఇప్పుడు దాన్ని ఒక జనాలకి నువ్వు ఒక అప్ చేసి ఒక ఫెసిలిటీస్ కరెక్ట్గా ఇవ్వగలిగి అవి చేస్తే చూడండి సార్, మేము డెఫినెట్గా ప్రాఫిట్స్లోనే ఉన్నాం.